గ్లామర్ డాల్ రాశి ఖన్నా చాప్టర్ క్లోజ్ అంటున్నారు. తను తెలుగు సినిమాకు దూరం అయినట్టే అనేస్తున్నారు. తెలుగులో థ్యాంక్ యూ మూవీనే రాశి ఖన్నాకి ఆఖరి సినిమా. అప్పటి నుంచి మరో మూవీ చేయలేదు. ఇక్కడ తనకి ఆఫర్ల వరద లేదు. దీంతో కృతి శెట్టిలానే తను కూడా కోలీవుడ్లో జెండా పాతేలా ఉందనే కామెంట్స్ పెరిగాయి. ఏది నిజం? రాశి ఖన్నా థ్యాంక్ యూ మూవీ ఫ్లాప్ అయినప్పటి నుంచి టాలీవుడ్ లో వెలగట్లేదు. అసలు తన జాడ కనిపించట్లేదు. తను ఆల్మోస్ట్ టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోలు, యంగ్ హీరోలతో జోడీ కట్టేసింది. పెద్ద హీరోల సరసన ఆఫర్స్ వచ్చేలోపే తన కెరీర్ కి ఇక్కడ ఎండ్ కార్డు పడిందనే కామెంట్స్ పెరిగాయి. రాశి ఖన్నాకి మీడియం రేంజ్ హీరోలతో హిట్లున్నాయి. గ్లామర్ డాల్ గా కూడా మంచి పేరే ఉంది. కానీ కెరీర్ లో ఓ సాలిడ్ బ్లాక్ బస్టర్ మాత్రం రాశి ఖన్నాకు పడలేదు. హిట్లున్నా వాటితో తన ఫేట్ మారేంత గుర్తింపు రాలేదు. రాశి ఖన్నా ఫోకస్ మొత్తం ఇప్పుడు పొరుగు రాష్ట్రం మీద పడింది. సర్దార్తో కోలీవుడ్ లో కొద్దిగా ఫోకస్ అయిన రాశి తుగ్లక్ దర్బార్తో మరింతగా ఎలివేట్ అయింది. అలా అక్కడ కూడా పర్లేదనిపించుకుంటోంది. కానీ తమిళనాట కూడా సాలిడ్ హిట్లు పట్టలేకపోతోంది. తెలుగులో వెలగలేకపోతున్న రాశి ఖన్నా కోలీవుడ్ లో కొత్తగా కెరీర్ ని డిజైన్ చేసుకుంటోంది. బాలీవుడ్ మీద కూడా ఆశలతో చాలా ట్రై చేసింది. కానీ ఫర్జీ వెబ్ సిరీస్ హిట్ అయినా తనకి నార్త్ లో ఆఫర్ల వరద రాలేదు. దీంతో తమిళ సినిమా తప్ప తన చేతిలో మరో ఆఫర్ లేదు. రాశి ఖన్నా ప్రెజెంట్ 2 తెలుగు సినిమాలు, ఒక్క మలయాళం మూవీతో బిజీ అవుతోంది. తెలుగులో నాగశౌర్యతో మళ్లీ జోడీ కడుతుందనే ప్రచారం జరిగింది. కానీ నాగశౌర్య మాత్రం సాక్షి వైద్యకే ఓటేశాడంటున్నారు. ఏదేమైనా రాశి ఖన్నా టాలీవుడ్ కెరీర్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిందంటూ కామెంట్స్ పెరిగాయి.